పిల్లితో కలిసి తింటున్నాం. కల్లో కూడా అనుకోలే పిల్లితో కలిసి తింటామని. పిల్లి అంటే దీని ప్రేమ చూస్తే ఏం చేయాలి నీతో? నాకైతే వశమవుతుంది. 2 రోజులు ఎప్పుడైనా కనబడకుండా కూర్చో చేసేది. కూర్చొని తిను, మనం తినని కొంచెం. నువ్వు ఇక ఏం చేయకడా. 2 డేస్ నుంచి రాలేదండి, మళ్ళీ వచ్చింది ఇప్పుడు. కూర్చో, ఇక పెడతా. ఆల్రెడీ బయట రుబ్బేసింది నన్ను. ఇగో ఇది దీని కథ. పెట్టిపోతే బయట అన్నం లేదు, అన్నం వండలే ఇంకా. నువ్వు వచ్చినావు కానీ 2 డేస్ నుంచి ఎటుపోయినావు? ఆగు అమ్మా, ఆగవే. అరే జర్ర అన్నం వండినాక పెరుగు కలిపి పెడతా. జర్ర ఆగు, జర పెరుగు నీళ్ళు పోస్తా. పెరుగు చల్ల ఉంది, ఫ్రిడ్జ్లోకి తీసిన. నీకు చల్ల గొంతు పడుతుంది కదా, ఉండు జరసేపు. అది కూడా కూర్చుంది. కూసో కూసో. అయితే దాన్ని నువ్వు ముట్టుకుంటున్నావు కూడానా? జర బయట తిరిగి వచ్చిందని ముట్టుకోవాలంటే జర ముట్టుకోబుద్ది. జర రాగు, నువ్వు అనామాత్రం సప్పుడేకి ఇంట్లోనే ఉంచేయి. జర రాగు. ఆగు, కూర్చో. జరసేపు ఆగు. నీకోసమే కొనుకొచ్చిన ప్యాకెట్. అరే ఆగవే. నీళ్ళవి ఇస్తున్నా, జరసేపు ఆగు. ఎట్లా చూస్తుంది చూడు మమ్మీ. గొంతు పడుతుంది. కూర్చోడ కూర్చో. ఏడిపోయినావు? 2 డేస్ నుంచి రాలేదు. చల్లగా ఉండవచ్చు. జర కొన్ని నీళ్ళు వేసుకో. అన్నం లేదు, కలిపి పెడదామంటే కొంచెం అన్నం అయితే ఎక్కువ తీసుకుని తింటుండే. వండిన తర్వాత పెడతా. ఉండు, మరి ఉంటావా పోతావా? ఇంట్లోనే తిరుగుతుంది ఆడ ఈడ వండు కూడా. బయట తిరిగి వస్తుంది కాబట్టి జర ముట్టుకోవాలంటే జర ముట్టుకోబోతుంది కదా. పిల్లి సేమ్ దాని ఇట్లా పైన చూడు, చెవుల మధ్యలో. అది ఇప్పుడు నువ్వు ముట్టుకున్నావు చూడు, సేమ్ అట్లాంటిదే. దాని పిల్ల, చిన్న పిల్ల లేదా, దాని కూడా అట్లానే ఉంటుంది పైన. చూడలే, తల్లి తీరు పిల్ల, తల్లి లెక్క పిల్లి ఉంటుంది. సత్యం. మాకు చిన్న తమ్ముడు దుమ్ముతున్నాడు చూసిన. నేను ఆకలి అవుతుంది, ఇప్పుడు ఇంత అన్నం పెట్టాలి. అన్నం కాదు, నీట్గా తినేసి ఇంకొంచెం అయ్యి. ఇది స్కూల్ ఉంది, అన్నంలో కలిపితే జర సెట్ అయిపోతుంది. జరసేపు ఆగా రాదే. మరి కూర్చుంటావా నువ్వు? వంట చేసేదా? కూర్చుంటావా? 2 రోజుల నుంచి ఎడిపోయినావు రాక. ఎటుపోయినావు? మంచిగా నాకెత్తున్నావు మొత్తం. కానీ జరసేపు కూర్చో. ఫోర్టీన్. కూర్చో జరసేపు, వేస్తా అన్నం. నీ మీద ఆయనతో కూర్చుంటుందా? నా మీద కూర్చుంటావా? వద్దు. నిజం చెప్పు, కూర్చోదు కదా. నాకైతే అట్లానే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటుంటే. సప్పుడైతే ఎట్లా వస్తుంది? ఏడు నుంచి వచ్చినవే నువ్వు? ఎక్కడి నుండి వచ్చినావు? ఏ నుండి వచ్చినావు? నీ తోక మంచిగా ఉందిలే. అది జరుగు. మొత్తం మీద దులిపిపో అంతా. ఇంట్లోకి రానియద్దు అనుకున్నాం, పాపం అని రానిచ్చిన. కూర్చో జరసేపు, అన్నం అయితే పెడతలేకపోతే. ఇంకేమైనా ఉన్నాయా అని వెతుకుతుంది. అన్నం సరిపోలేదు, కొంచెం అన్నం వండినాక పెడతా. అది కట్ చేసి దగ్గరికి వచ్చింది. మంచిగా అవి ఎంత పడతాయా? ఏం తెచ్చినావురా? మేము వంట చేస్తున్నా, జరసేపు.
ఉండు చేసేది కూర్చో చేసేది జర రాగవే ఇవన్నీ తీసుకొని వేరే మూతి పెడతామని భయం అవుతుంది జరసేపు జర రాగు ఏం చేయాలి నీతో నాకైతే వశమవుతుంది 2 రోజులు ఎటుపోయినా ఒక కనబడకుండా అలా మూతి అంతగానో ప్లేస్ ఉన్నా గల్లకెళ్ళి పోవాలి అది. అరే రామా దీని అభిమానం చదవకుండా ఏంది 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 అరే సంకలిస్తే ఏంది కూర్చోరా అక్కడ కూర్చో. పచ్చి పులుసు, ఆమ్లెట్, రైస్. అక్కడ ప్లేట్లు ఇవ్వండి. ఫస్ట్ పిల్లికే పెట్టిన వేడి వేడి అన్నం. కూర్చొని తిను, మనం తినే నీకు కొంచెం. నువ్వు ఇక ఏం చేయకడ. రా ఇట్రా, ఈ పక్కకు రా. తినడానికి చాలా టైం తీసుకునేటట్టు. అందుకే అది పెరుగు లేకుండా పెరుగు వేసిన. దా చాలు. ఇటు కూర్చోరా తాడయ్యా, నువ్వు ఇటు కూర్చో బిడ్డలు. కొంచెం ఇది పిల్లికి వేస్తే ఆమ్లెట్ తింటుందా? తిని తిని తిని. వేడి వేడి అన్నం, పచ్చి పులుసు, ఎగ్ ఆమ్లెట్, సూపర్. కొంచెం టమాటా చట్నీ. నేనేం దాన్ని ఆననయ్యా, నాకు తెలియదా? అయ్యో తమ్ముడు కనబడతలేడు. ఇసంతగా బిడ్డ నువ్వు ఇట్రా. ఆ ప్లేట్ల మీద దుంకి నా ప్లేట్లో పడుతుంది. అంత లేదులే, నా మీదకి ఏం దుంకి వస్తుందా? రాదు కదా. మంచిగా కూర్చోరా. నీ మీద దుంకగా నీ మీద కూర్చుంటుంది అది. నీ పాయింట్ మీద అంత అదే ఉంది. ఏడ పెట్టుకోవాలి కాలు పైన పెట్టుకో కొంచెం. నేను పిల్లి దిక్కు దాని మీద కూర్చోకే. దాని మీద ఎందుకు కూర్చుంటాను నేను? వేడి వేడి అన్నం టక్ తిన్నా కలపన్నా. వేడి వేడి అన్నం, పచ్చి పులుసు, ఆనియన్ ఆమ్లెట్. ఓన్లీ సింపుల్గా ఆమ్లెట్. అన్నీ వేస్తే బాగుండదని. టమాటా చట్నీ స్కూల్కి పెట్టిన ఫుల్ కారం ఉంది. అది దీంట్లో కొబ్బరి పొడి వేసినావా? దేంట్లో? పచ్చి పులుసులో కొంచెం నువ్వుల పొడి వేసిన. అది గురుగురు అంటారు. తినిగా ఓ బయట మళ్ళా దాని పిల్ల కూడా ఉంటుంది. పోవాలి పిల్ల ఎదురు చూస్తుంది. తినేసిపోయిగా పోతుంది. అవును, వీటి దిక్కు పంపిస్తాం. మేము దాంతో ఆడుతున్నామని. పిల్లితో కలిసి తింటున్నాం. కల్లో కూడా అనుకోలే పిల్లితో కలిసి తింటామని. పిల్లి అంటే దీని ప్రేమ చూస్తే మా అమ్మాయి గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఫస్ట్ రోజు అసలు ఆ ఫీలు నిజంగా అద్భుతం. అసలు నేను మియా అంటే చాలు బయటకేంచి ఉరికొచ్చేస్తుంది అది. ఎక్కడున్నా మియా అన్నా అనుకో, నా వచ్చి నా కాళ్ళ సందులో నిలబడేస్తుంది అది. పిల్లి తినలో మనం కూడా దబ్బున తినేద్దాం, లేకపోతే అంతా తిరుగుతుంది. నేను తినేసి పోయి బయట నిలబడుతుంది, బయటకు పోతుంది. సరే దగ్గర పెట్టుకో పడుతుందా. మళ్ళీ వస్తుందో రాదు 2 రోజుల దాకా. ఇక అది మర్చిపోయింది 2 days మధ్యలో.
రాలేగా నాకు ఏదో ఊరికి పోయినట్టుంది దాని పిల్లలు ఊరికి పోయినట్టుందండి, అందుకే రాలేదు మాకు. మళ్ళీ వచ్చింది, గుర్తొచ్చింది. అయ్యో మా ఇల్లు మా ఫ్యామిలీ ఉండే అనుకొని వచ్చింది. ఫ్యామిలీ లెక్క కూర్చొని తింటుంది పిల్లి. మియావ్ మియావ్ అని ఏమంటారు సపరేట్గా తింటున్నారు. దా మియావ్ దబిష్ మియావ్ వెళ్ళిపోతా బాయ్. మియావ్ నేను డోర్ వేసినా ఏం కాదు ఉండండి, అదే పోతుంది. మియావ్ దబిష్ అది ఏమంటారు కూడా ఎవరు వెళ్ళిపోయింది తినేసి. మియావ్ జూ అంటే రాదు, జూ అంటే ఏడొస్తుంది రాదు. బా నీ బట్టలలో ఏం పండుకొద్ది బూరు పడుతుంది, దయలో కొట్టుకరాపు. బయటకు డోర్ తీసి పెట్టు, లేకపోతే మియావ్ ఉంటుందా అన్నే లైట్ అయ్యి ఉంటుంది చూడు. మియావ్ పండుకున్నట్టుంది దొరకదు అది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కాదు, మాస్టర్ బెడ్రూమ్లో. మంచం కింద కూడా మాస్టర్ బెడ్రూమ్లో డోర్ అగోంది. సౌండ్ చేస్తుంది నీకు. నేను వస్తున్నా, అయిపోయింది నాది. ఏదైనా డబ్బా కొట్టు, గిన్నెలు ఏదైనా పెడుతుంది అనుకొని వచ్చేస్తుంది. కింద పెట్టకు మోసు అవి, ఎందుకంటే అది పిల్లి తిరుగుతుంది. బూర గీర అంటే మళ్ళీ అంట పడుతుంది. 2 డోర్లు పెట్టినా వెరీ గుడ్. నడివి కాదు ఎటన్నా వంట ఇక తిను. దాన్ని తిందు దయ్య పోంది. పోయిందా బయటకు? బయటకు పోయిందా? ఉండండి తిరగ పోంది పోతుంది. దా మియావ్ దబిష్ చిన్నది పోయింది ఇంకేం. దా మియావ్ ఈ పాటి గురికొస్తుండే గిన్నె చూపిస్తా వస్తలేదు ఇప్పుడు, దాన్ని కడుపు నిండింది. ఇక పండుకోవాలని చూస్తుంది వేసుకో, దగ్గర పెట్టుకొని వేసుకో. కింద మూతలు స్పూన్లు కింద అసలు పెట్టకూరి, పైన పెట్టుకోరు. ముందే పిల్లి తిరుగుతుంది. పోతుంది, దాని బిడ్డ ఎదురు చూడదాడా. డోర్ పెట్టి పోమని అదే పోయింది బయటకు. చూసినాను దాన్ని పోవడం అదండి సంగతి.